కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. 95 న్యూస్ పీ న్యూస్ కు స్వాగతం. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో ఇటీవల హత్యకు గురైన తెరాస నాయకుడు కృష్ణయ్య కుటుంబ సభ్యులను కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సహకార సహాయ మంత్రి బిఎల్ వర్మ పరామర్శించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మంగళగిరి టీడీపీ నేత గంజి చిరంజీవి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పై ఇతర పాఠశాలలకు పంపించడాన్ని నిరసిస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్ కు 3.14 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను ఎత్తి 2.27 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మరియు ధార్మిక పరిషత్ సభ్యులు అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేగా ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల బ్రహ్మరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. జగిత్యాల జిల్లా కదలాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు, త్రాగడానికి మంచినీరు, కూర్చోడానికి బల్లలు, కుర్చీలు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి అరకు లోయలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకులను పూర్తి స్థాయిలో నియమించాలని విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన కొనసాగించారు. వారి సమస్యలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ ట్విన్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనంగా ఇది రికార్డుకెక్కింది. కిలోమీటర్ దూరంలో ఉండి బటన్ నొక్కగానే 9 సెకండ్లలో భవనం శిథిలాల్లో కలిసిపోయింది. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం నాడు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వివిధ హిందూ సంఘాల పిలుపు మేరకు వర్తక వ్యాపారస్తులు, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామ సమీపంలో రఘునాథపురం నుండి రాజాపేట వెళ్లే దారిలో బ్రిడ్జిపై ప్రమాదవశాత్తు కారు కాలిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. తిరుమల శ్రీవారిని ప్రముఖ తెలుగు తమిళ నటుడు విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ రోజు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. విజయ డైరీ రైతులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త తెలిపారు. రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. రాజేంద్ర నగర్ లోని కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన పాడి రైతుల అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలపై దాడులు ఎక్కువైపోయాయని, వైసీపీ నాయకుల అరాచకాలతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, గడిచిన 3 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్లు నిధులు పూర్తిగా దుర్వినియోగం అయిపోయాయని, అవినీతిపై పిలిస్తే అక్రమ కేసులు పెడితే పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేయాలని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని దోమడుగు గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. నా కాన్వాయ్కి అడ్డం వస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. తనను అడ్డుకున్నందుకు రోడ్డు వేయనని అహంకారంగా మాట్లాడిన పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో విఆర్ఏల దీక్ష శిబిరాన్ని మాజీ ఎంపీ రేణుకా చౌదరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతారాయ్ సందర్శించారు. విఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, విఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మాజీ ఎంపీ రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి త్రుటిలోపైన ప్రమాదం తప్పింది. చంద్రగిరి మండలం ఎం కొత్తపల్లి వద్ద పోతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిలో మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్లోని ఓ వాహనం టైరు పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ముందు రైతు మల్లేశం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అసైన్డ్ భూమిని డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నా తన పని కావడం లేదని మల్లేశం మనస్తాపం చెందాడు. విజయనగరం జిల్లా తెర్లం మండలం హింబావళి సమీపంలో గల బూరిపేట గంగాడ గ్రామాల మధ్య కొండవాలు మట్టి రోడ్డు వద్ద 3 పులులు సంచరిస్తున్నాయి. ఈ దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో తీయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులులను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా కీసరలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ రుద్రబోయిన బాలరాజు గౌడ్ మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. బాలరాజు గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపార రీత్యా హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యాడు.
ఏలూరు జిల్లా సంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ నిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ఆలయ అధికారులు, అర్చకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.